హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ న్యూస్. ఈ వీడియోలో రోజుకు మరొక వారంలో భారీగా వంట నూనె ధరలు అయితే భారీగా పెరిగిపోతున్నాయి. దానికి గల కారణం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూపిస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం. నూనె ధరలు పైకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఇక్కడ నూనె ధరలు అయితే పైకి వెళ్ళిపోతున్నాయన్నమాట. సో వంట నూనె ధరలు ఇప్పటికే ఇక్కడ మండుతుండగా మరో నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. భారతదేశానికి అవసరమైన నూనెలో 70% పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణంతో భారత్లో నూనె ధరలు మరింత పెరగనున్నాయన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే లీటర్ ధర 200 అయితే దాటిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఇప్పటికే పామాయిల్ వినియోగంలో 10.2% మిలియన్ మెట్రిక్ టన్నులతో భారతదేశం 2వ స్థానంలో ఉండగా వంట నూనెల దిగుమతికి ప్రతి ఏటా సుమారు 70,000 కోట్లను అయితే ఖర్చు చేస్తుంది. అయితే సన్ఫ్లవర్ పామాయిల్పై ప్రభావం అయితే భారీగా ఉంటుందన్నమాట. సన్ఫ్లవర్ నూనె ఎక్కువ మంది వాడతారు కాబట్టి ఇదే మనకి అత్యధిక ధర అయితే పడే అవకాశం అయితే ఉంది. సో లీటర్ 200 అయితే చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో 300 రూపాయలు పెరిగినా కూడా నూనె ధర అనమాట. కేవలం 2 రోజుల వ్యవధిలోనే నూనె ధరలు అక్కడ అమాంతం పెరిగాయి. జనవరి మాసంలో 15 లీటర్ల పామాయిల్ ధర 2,000 ఉండగా ఫిబ్రవరి 2 నాటికి ఏకానా 350 రూపాయలు అయితే పెరిగింది. సో 2,300 చిల్లర అయితే చేరింది. సన్ఫ్లవర్ చూసుకున్నట్లయితే 2,078 ఉండగా ఫిబ్రవరి 22 నాటికి 162 పెరిగి ఏకంగా 2,240కి అయితే చేరిందనమాట. ఈ నూనె ధరలు ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మార్చి ఎండింగ్ వచ్చేటప్పటికి లీటర్ 200 పైనే దాటిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.